ఫైనల్లీ నేను నవ్వుతున్నానండి ఇప్పుడు ఇన్ని ఇయర్స్ తర్వాత ఐఎమ్ ఏబుల్ టు స్మైల్ అని. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా, అంటే రీసెంట్లీ 1 వీక్ బ్యాక్ ఒకరికి ఎంగేజ్మెంట్ అయింది కపుల్, అమ్మాయి నవ్వట్లేదు. సో అబ్బాయి తరపున వాళ్ళు ఏమనుకుంటున్నారు కూర్చొని, అమ్మాయికి పెళ్లి ఇష్టం లేదేమో నవ్వట్లేదు అని. అయ్యో సో అంటే వాళ్ళకి పాపము ఎంగేజ్మెంట్ అయిపోయినాక దెన్ పక్కన పిలిచి అడిగితే నా పళ్ళ మధ్యలో గ్యాప్ ఉంది, వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పారట నువ్వు నవ్వుతే అసలు బాగుండదు, నీ గ్యాప్ లన్నీ కనిపిస్తున్నాయి, 25 రూపీస్ కాయిన్ పోద్ది, 5 రూపీస్ కాయిన్ పట్టుద్ది ఇక్కడ. సో షీ వాస్ ఫీలింగ్ వెరీ ఇన్సెక్యూర్డ్ ఫర్ ద ఫోటోగ్రాఫ్. సో వాళ్ళు తీసుకొచ్చారు, మేడం ఇలా పెళ్లి 15 days లో ఉంది, ఎట్టినా అమ్మాయి నవ్వాలి. సో అలాంటప్పుడు ఈ ఎంప్రెస్ ఫిల్లింగ్ చాలా చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో ఇన్స్టెంట్ ఫిల్లింగ్ ఇవ్వడం వల్ల వాళ్ళు పెళ్ళయింది, వాళ్ళ ఫోటోస్ కూడా నాకు పెట్టారు, ఇన్ఫాక్ట్ ఇన్విటేషన్ కూడా ఇచ్చారు పెళ్లికి రండి అని, అండ్ షీ వాస్ వెరీ హ్యాపీ. సో ఇలా చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్ కూడా అంటే వాళ్ళకి ఆ ఇన్సెక్యూరిటీ అనేది చాలా ఫీల్ అవుతారు. సో అట్లాంటి వాళ్ళకి వీఆర్ గివింగ్ దిస్ బ్యూటిఫుల్ స్మైల్ యాక్చువల్ గా. యూఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ ఫేవర్ అని చెప్పాలి, ట్రీట్మెంట్ కదా, డూయింగ్ ఎ ఫేవర్.